ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి. చెప్పండి, ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేలు పైకెత్తండి. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారెడ్డి. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటా లేదు, ఏమైతే ఇసుకే. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారెడ్డి. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటున్నాడా? లేదు, ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు, అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా? నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోని నీ రంగు మారింది. పుంగనూరులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు గాని ఇప్పుడు చూపిస్తా నా తడాకా ఏంటో. నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీసులను అడ్డు పెట్టుకుని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలేజీకి వెళ్లే విద్యార్థులు, మైక్ మైక్ దిగండి మమ్మీ, దిగండి. మీరు దిగాల, తమ్ముడు దిగేమా, దిగే. మైక్ వినపడలేదు, దిగండి. నువ్వే దిగాల, దిగాలి. ఎన్నికరండి, మీరంతా ఎన్నికరండి. నేను ఒకటే చెప్తున్నా, మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద? ఏం జరిగింది అంగళ్ళలో? మనం ఏమైనా దాడి చేశామా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసాము మన దాడి. దారిలో వస్తున్నాం. ప్రాజెక్టులో జరిగే అవినీతి